ప్రేమలో పక్షపాతం ఉండదు. ఆయన 12 మంది శిష్యులుంటే 12 మందిలో ఇస్కరియోతు యూదా అనేటువంటి వాడు తనను పట్టిస్తాడని తనకు తెలిసినప్పటికీ మిగతా శిష్యులతో ఎలా ఉన్నాడో ఇస్కరియోతు యూదాతో కూడా అలాగే ఉన్నాడు. ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడిగాడు. చూడండి, ఏమండి, తనను పట్టిస్తాడని తెలుసు, తన మరణానికి అప్పగించేవాడని తెలుసు. దానికంటే ముందు అవకాశం ఇస్తున్నా సద్వినియోగం చేసుకోకుండా నరకాగ్ని గుండంలోనికి నెట్టివేయబడబోతున్నాడని కూడా తెలుసు. ఎంత దుఃఖపడి ఉంటాడో ప్రియులారా ఇస్కరియోతు యూదా విషయంలో. వీడు నన్ను పట్టిస్తున్నాడని కాదు, వీడు తన పరలోకాన్ని పోగొట్టుకుంటున్నాడనే దుఃఖం ప్రభువుని ఎంత బాధ పెట్టుంటుందో తెలుసా? ప్రేమ అంటే అదే. వాడు నిన్ను బాధ పెడుతున్నాడని కాదు, నన్ను బాధ పెట్టడం ద్వారా వీడు పరలోకాన్ని పోగొట్టుకుంటాడేమో. ఈ సున్నితత్వమే ప్రేమ.